బూందీ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి పావు కిలో, పంచదార పావు కిలో, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్, వంట కర్పూరం చిటికెడు, ఫుడ్ కలర్ చిటికెడు. బూందీ లడ్డు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల శనగపిండిలో వాటర్ పోస్తూ ఇలా లూజుగా దోసల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండికి 300 ml వాటర్ పడుతుంది. అందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో బూందీ గరిటె పెట్టి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా పిండి వేసి బూందీ వేసుకోవాలి. బూందీ అర నిమిషం పాటు వేగనివ్వాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. అలాగే మిగతా పిండి అంతా కూడా అదే విధంగా బూందీ వేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి పంచదార, వాటర్ పోసి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి. తీగపాకం వచ్చేసింది. పాకంలో ఇప్పుడు బూందీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో యాలకుల పొడి, వంట కర్పూరం, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతిలోకి కొంచెం బూందీ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనకి నచ్చిన సైజులో లడ్డు చేసుకోవచ్చు. మనకి బూందీ వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి, అంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అలాగే మిగతా బూందీని కూడా లడ్డూలు చుట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ. మోతీచూర్ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 200 grams, పంచదార 200 grams, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, తరిగిన జీడిపప్పు కొద్దిగా, వాటర్ 300 ml, ఫుడ్ కలర్ కొద్దిగా. మోతీచూర్ లడ్డు తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు బౌల్ తీసుకొని శనగపిండి, వాటర్ పోసి కలపాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసి దోసల పిండిలా లూజ్గా కలుపుకోవాలి.
ఇప్పుడు ఆయిల్లో బూందీ గరిటె పెట్టి బూందీ వేసుకోవాలి. బూందీ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. కొద్దిగా సాఫ్ట్గా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా పిండి అంతా కూడా బూందీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా బూందీ తీసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. మరీ ఎక్కువగా మిక్సీ వేసుకోకూడదు. 2-3 సెకండ్స్ ఉంటే సరిపోతుంది. మిగతా బూందీ అంతా కూడా అదే విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో పంచదార, వాటర్ పోయాలి. పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు తీగ పాకం ఈ విధంగా రావాలి. ఇప్పుడు పాకంలో మిక్సీ వేసుకున్న బూందీ చూరను వేసి కలపాలి. పాకం అంతా కూడా పట్టేలా 2 నిమిషాల పాటు కలపాలి. తరిగిన జీడిపప్పు కూడా వేసుకోవాలి. చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో లడ్డూని చుట్టుకోవాలి. అదేవిధంగా మిగతా లడ్డూలన్నీ కూడా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ. క్యారెట్ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 500 గ్రామ్స్, పచ్చి కొబ్బరి తురుము 100 గ్రామ్స్, పంచదార 200 గ్రామ్స్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు, కిస్మిస్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఫుడ్ కలర్ పించ్. క్యారెట్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి కలిపి పంచదారను వేసుకోవాలి. పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మనకు కావలసిన సైజులో
లడ్డు ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ లడ్డు రెడీ. బేసన్ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 200 గ్రామ్స్, షుగర్ బూరా 100 గ్రామ్స్, నెయ్యి 100 గ్రామ్స్, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. బేసన్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత శనగపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత మిగతా నెయ్యి కూడా వేసుకొని 20 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాటర్ను పిండి మీద చల్లుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, బాదం వేసి కలుపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత యాలకుల పొడి, షుగర్ బూరా సగం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా షుగర్ బూరాను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో లడ్డు చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బేసన్ లడ్డు రెడీ.